శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడాను నిలవకపోవటం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను దానికి సరిపోవటమే తప్ప మిగిల్చేది ఏమీ లేకపోవటం. ఇదంతా ఏమిటి? గ్రహచార గతుల యొక్క ప్రభావమా, లేక ఇంటి వాస్తు దోషమా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. మనం ఆచరించేటువంటి విధి విధానాలను బట్టి కూడాను ధనలక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఇంటి యజమాని, ఇల్లాలు అందరూ కూడాను గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కష్టపడుతున్నా చివరికి మిగిలేది శూన్యంగా అనిపించినప్పుడు ఆ ఇంట్లో నిర్వహించేటువంటి విధి విధానాల్లో ఏదో తేడా ఉందన్నమాట. అంటే మనం తొందరపాటు చర్యల వలన కొన్ని తప్పిదాలు తెలియకుండానే చేస్తుంటాం. అందుచేత లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరత్వంగా ఉండక వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవటం జరుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. అయితే ఆ యొక్క తప్పిదాలలో కొన్నిటిని మనం తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మంచం పైన కూర్చొని భోజనం చేయటం అన్నమాట. చాలామంది ఎక్కడొక్కళ్ళే పెట్టు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అక్కడే మంచం ఉంటే ఆ మంచం మీద ప్లేట్ పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటారు. మంచం పైనే కూర్చొని గనక భోజనం చేసినట్లయితే చాలా అరిష్టాలు జరుగుతాయి. మంచం మీద కూర్చొని భోజనం పెట్టరాదు, మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు అని ఖచ్చితంగా వాస్తుశాస్త్రం చెప్పింది. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తేనే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది. లేకపోతే కష్టార్జితంగానే ఉంటుంది, మీకు మిగిలేది సున్నా అనే విషయాన్ని గుర్తిరగండి. అలాగే ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండానే అన్ని కార్యక్రమాలు చేయటం, అమ్మో తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇల్లు ఓడవకుండానే వంట పని ప్రారంభించటం, ఇల్లు ఓడవకుండా వంట చేయటం కానీ, కనీసం పాలు గ్యాస్ స్టవ్ మీద కాగబెట్టడం కానీ చేయటం అనేటువంటిది అనర్థదాయకమైనటువంటి విషయం. లక్ష్మీదేవి అనుగ్రహించదు ఈ విధంగా కనుక చేసినట్లయితే. ఇక నుంచైనా ఈ విషయాన్ని ప్రతివారు గుర్తెరగండి. నిద్ర నుంచి లేవగానే ఇల్లాలు దంతధావనం చేసుకొని ముఖాన బొట్టు పెట్టుకొని తన వరకు ఆ ఇంటిని ఊడ్చుకొని తరువాతే వంట పనిలోకి వెళ్ళటం సర్వ విధాల శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా పాటిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేచింది మొదలు భర్తని, పిల్లల్ని విసుక్కోవటం, ఇటువంటి విధి విధానం చాలా అనర్థదాయకం. టైం అయిపోతుంది, లేపండి, ఇంకా ఏం చేస్తున్నారు మీరు, పిల్లలకి స్కూల్ టైం అయింది అని చెప్పేసి కోపోద్రేకంతో నిద్ర నుంచి లేస్తూనే కోపావేశాలు ఉండటం అనేటువంటిది కూడా లక్ష్మీదేవికి గిట్టదు. ఎప్పుడూ ఆనందంగా నిద్ర నుంచి లేవాలి, ఆనందంగా పిల్లల్ని బతిమిలాడుతూ నిద్ర లేపాలి తప్ప కోపోద్రేకాలు ప్రదర్శిస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ వాళ్ళని నిద్ర నుంచి లేపటం కూడాను మంచిది కాదు. ఈ విషయం వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం. అలాగే సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా గృహిణి దీపాన్ని వెలిగించి తీరాలి. అందుకనే ఇంట్లో సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న దీపాలన్నింటినీ కూడాను లైట్లన్నీ వేయండి. దీపం పెట్టినా పెట్టకపోయినా లైట్లన్నీ వేసినా కూడా దీపం పెట్టినట్టే. కాంపౌండ్ వాల్కి ఉన్నటువంటి
ఆ యొక్క లైట్స్ కూడా మీరు వెలిగించాలి సాయం సంధ్యా సమయంలో. ఉదయం పూట ఎటు దేవుని మందిరం వద్ద దీపారాధన చేసే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క గృహిణి పాటిస్తుంది. కానీ సంధ్యా సమయంలో దీపం పెట్టేటువంటి సాంప్రదాయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అది పాటించటం సర్వవిధ శ్రేయోదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.